నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండ ఆర్టీసీ డిపోలో నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. మాజీ ఎమ్మెల్యే మక్కెన వినికొండ డిపోను మోడ్రన్ డిపోగా తీర్చిదిద్దుతామని హామీ. నాలుగవ రోజుకు చేరుకున్న దేవీ శరన్నవరాత్రి పూజల వేడుకలు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 1000 మందితో 1,00,000 కుంకుమార్చన పూజలు. త్వరలోనే వినుకొండ టు గుంటూరు హైవే నిర్మించనున్నామన్న ఎమ్మెల్యే జీవి. మాజీ ఎమ్మెల్యే మక్కెన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవటం దాచుకోవటం తప్ప అభివృద్ధి ఊసేలేదని వినుకొండ ఆర్టీసీ డిపోలో నూతనంగా వచ్చిన 4 ప్రైవేట్ ఎయిర్ బస్సులను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 300 నూతన బస్సులను ప్రారంభించగా అందులో సుమారు ఇప్పటికీ 25 బస్సులు వినుకొండ డిపోలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరార్థం కావలసిన చోటుకు నూతన బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, అందులో భాగంగానే రానున్న రోజుల్లో వినుకొండ ఆర్టీసీ డిపోని మోడ్రన్ డిపోగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం మక్కెన మాట్లాడారు. ఈరోజు ఆర్టీసీ కొత్త బస్సులు 4 ప్రారంభిస్తున్నాం. అంటే ప్రతి వారం కొత్త బస్సులు ఓపెన్ చేయడమే ఆ విధంగా జరుగుతుంది. గత 100 రోజుల కార్యక్రమం నుండి ఇప్పటిదాకా సుమారు 25 బస్సుల పైన ఒక్క వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. అలాగే ఐర్ బస్సులు పెట్టే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 పైన బస్సుల్ని ఈరోజు ఆర్టీసీలో కొత్త బస్సులు పెంచి ఆ డొక్కు బస్సులన్నీ కూడా షెడ్యూల్ పంపించడం జరిగింది. గత ప్రభుత్వంలో కొత్త బస్సుల మాట ఊసేలేదు. 5 సంవత్సరాల్లో వినుకొండలో ఒక్క కొత్త బస్సు తీసుకురావడానికి చేత కాలేదు ఆనాడు ప్రభుత్వం. కనీసం ఇక్కడ బస్టాండ్లో మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. కనీసం టాయిలెట్లు కూడా రిపేర్ చేయించలేదు. కొత్త టాయిలెట్లు కట్టడం కాదు, ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఏం చేశారండి? దోచుకోవడం, దాచుకోవడం, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం తప్ప మీరు ఏమైనా ప్రజల సమస్యలు పట్టించుకున్నారా? ప్రయాణికులు, ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు ఏమైనా పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రయాణికుల కోసం చాలా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంది. అట్లాగే మాచల్ నుండి చెన్నైకి ఒక బస్సు ఏర్పాటు చేశాం. అలాగే వినుకొండ నుండి మాచల్ నుండి 2 బస్సులు హాస్పిటల్కి, ఎయిమ్స్ హాస్పిటల్కి 2 బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే ఇప్పుడు కొత్తగా 25 బస్సులు ప్రారంభించడమే కాదు, భవిష్యత్తులో 1.5 కోటి నిధులకు పైన తీసుకొచ్చి 1.5 కోటి నుండి 2 కోట్లు అంచనాలు వేయించి, ఎంత అవసరమైందంతా ఒక ప్రణాళిక వేయించి దానికోసం వినుకొండ డిపోని కొత్త డిపో మోడర్నైజేషన్ చేస్తాం, కొత్త డిపోని నిర్మిస్తాం. గత పాలకులు పట్టించుకోవాలా, మాకు బాధ్యత ఉంది. ప్రజలు మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు, ఖచ్చితంగా చంద్రబాబు గారి సహకారంతో. అలాగే మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వినుకొండ డిపోని కొత్త డిపో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపడతాము. రానున్న 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా ఏం చేయాలో అవసరమైతే డిస్మెంటల్ చేసి దాన్ని కూడా కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం, కొత్త గ్యారేజ్ నిర్మాణం కోసం వీటన్నిటికీ ఫెసిలిటీస్ ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేస్తాము. అట్లాగే ఈరోజు గ్రామాలకు వెళ్ళడానికి కొత్త బస్సులు సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి డిఎం గారిని కోరడం జరిగింది. వారు స్కూల్ పిల్లలకు అనుకూలంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ 100 రోజుల్లో. ఎందుకంటే చదువుకునే పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారి కోసం కూడా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా ఇంకొన్ని కొత్త
కార్యక్రమాలు తీసుకొస్తాం. పల్లె వెలుగు లాంటి పల్లెటూర్లకి ప్రయాణికులకి సౌకర్యం కోసం కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకొస్తాం, కొత్త సర్వీసులు స్టార్ట్ చేస్తాం. ఇక భవిష్యత్తులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి కొత్త బస్సులు కొనమని చెప్పేసి చంద్రబాబు గారు మంత్రి గారిని ఆదేశించడం జరిగింది. మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు తప్పనిసరిగా ఇంకా కొత్త బస్సుల నిర్మాణం అంతా కూడా ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత తొందరలోనే కొత్త బస్సులు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు కల్పించబోతున్నారు. ఎన్నికలకు ముందు ఏవైతే హామీ ఇచ్చారో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటాం ముందుకెళ్తున్నాం. 3,000 పెన్షన్ 4,000 చేశాం. అట్లాగే భవిష్యత్తులో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము అందించడం చాలా సంతోషం. ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆంజనేయులు గారి చేతుల కనుక మన ఆర్టీసీ డిపోలో 4 కొత్త బస్సుల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. సరే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపు 25 బస్సుల్ని కొత్త బస్సుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి నేషనల్ హైవేలు శాంక్షన్ అయినాయి. 4 లైన్స్ రోడ్లు, అదేవిధంగా హైవే టు హైవే, నాగులవరం రోడ్లు, ఈ విధంగా మెయింటెనెన్స్ కూడా నిన్ననే ఎమ్మెల్యే గారికి 3 కోట్ల రూపాయలు జరిగింది. వాటిని కూడా ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ గుంతలు కూడా పూడ్చే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం బాధ్యతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గౌరవనీయులు ఆంజనేయులు గారు అనునిత్యం ఈ నియోజకవర్గంలో ఈ 4 నెలల కాలంలో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ బస్సులు ఏర్పాటు చేసినటువంటి గంగాధర్ గారికి, అదేవిధంగా చిన్నబాబు గారికి, డిఎం గారికి, గౌరవ ఆర్టీసీ సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల పూజలు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో వినుకొండ విటంరాజుపల్లి సాయి బృందావనంలో 4వ రోజు అమ్మవారి బోనాల సమర్పణ అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించినట్లు శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 4వ రోజు అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారని, అన్నపూర్ణాదేవి రూపంలో ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పణ ఆనవాయితీ అని పేర్కొన్నారు. బోనాల సమర్పణతో అనుకున్న పనులు పూర్తవుతాయని, విరివిగా వర్షాలు కురుస్తాయని వివరించారు. అంతకుముందు బోనాల ఊరేగింపులో భక్తులతో పాటు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ పాల్గొన్నారు. పూజ్య శ్రీ హిమాలయ గురువు గారి దివ్య ఆశీస్సులతో విటంరాజుపల్లి సాయి బృందావనంలో దసరా నవరాత్రుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది 3వసారి దసరా నవరాత్రులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు 4వ రోజు అమ్మవారి యొక్క అన్నపూర్ణ
దుర్గాదేవి అలంకరణ సందర్భంగా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు నివేదిస్తున్నారు. అమ్మవారికి బోనాలు నివేదన సమర్పిస్తున్నారు. అమ్మవారికి బోనాలు వర్షాలు బాగా కురిసి ప్రకృతిమాత సంతోషించి వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయి. వ్యాపారులు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఎక్కడైతే యజ్ఞ యాగాది క్రతువులు అన్నదానం జరుగుతాయో అక్కడ ప్రతిష్ఠమాత ప్రవేశించి వర్షాలు బాగా కురిపిస్తుంది. కాబట్టి రాజశ్యామ ఈ మహాయాగంలో ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. దేవి శరన్నవరాత్రి పూజల వేడుకలు వినుకొండ బోస్ బొమ్మ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్య వైశ్య సంఘ ఉపకోశాధికారి కమిటీ సభ్యులు కోట ప్రకాష్ తెలిపారు. దేవి శరన్నవరాత్రి పూజల వేడుకలను పురస్కరించుకుని వివిధ రూపాల్లో అమ్మవారి అలంకరణ దర్శన భాగ్యాల్లో భక్తులకు కల్పిస్తున్నామని, శనివారం చాముండేశ్వరి రూపంలో, నేడు 4వ రోజు లలితాదేవి రూపంలో దర్శన భాగ్యం కల్పించినట్లు వివరించారు. ప్రతిరోజు జలకలశములతో మహిళలు నగరోత్సవం, 1000 మందితో లక్ష కుంకుమార్చన, దంపతుల మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమః సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయ నమః శ్రీలోచన ఓం ఓం శ్రీ సుధానో పూర్వజనమో దుర్గాంబికాయ నమః దశముద్ర స్మారాధ్య యోని ముద్రాయ నమః భాతి రూపిణ్యమా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయ నమః వాణి కొద్దిగా సనావరాయ నమః శంకరాచార్య సువర్ణ కుంభ యుగ్మావసుచాయ ఓం రమణే చతుర్బాహు సంయుక్తాయ ఓం ప్రవణితం బాలస జగనాయ ఓం సౌభాగ్య జాత సంసార మధ్య చరణాయ ఓం కామకోటి మహాపద్మవే నమః శ్రీకంఠ సజామర రమావాణి విరాజితాయ ఓం భక్తరక్షణ అంగజనగాపాంగ వీక్షణాయ ఓం బ్రహ్మోపేంద్ర శిరోహర ఏకాదపత్ర సామ్రాజ్యదాయికాయ ఓం సనకాది సమారాజ్య భవాయ ఓం కలశోద్భవ సాక్షిభూత్యో మహాపాపౌఘపాపానాం పాపానాం వినాశన్యో దుష్టభీతి మహాభీతవిజనాయ ఓం సమస్త దేవదంతే పద్మమతిరాయ ఓం సహస్రార సరోజాతవాసితాయ ఓం పునరావృత్తిరహిత ఖండనాయ ఓం అభ్రకేశ మహోత్సాహకారణాయ ఓం మహేశి ప్రణత సోదరాయ ఓం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి వాణే చురోదన పండితాయ ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః భగవానాం ధూపోయం విశ్రాం ధూమాగ్రహణి కూడా సకల సంపదలు కలిగే విధంగా 5 నిమిషాలు ప్రవచనాన్ని ఇస్తారు. అసలు ఎవరి వాసుని నారాయణాయ స్వాహా నారాయణాయ నమః మాధవాయ స్వాహా మాధవాయ నమః. ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వర మహోత్సవ శ్రీ మహాశ్రీకమాలయ మహావినాశమాలయ ప్రభావ శత్రుమిత్రాణం మధ్య శ్రీ యోగినాం పరమేశ్వర పరమేశ్వర. జై వాసవి, జై జై వాసవి. శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజు ఆదివారము. ఈరోజు ఉదయం 54 జలకలశములతో మహిళలచే నగరోత్సవం జరిగింది. తదుపరి మహాన్యాసము, ఏకాదశి రుద్రాభిషేకము దంపతులచే నిర్వహించబడింది. అట్లానే 10 గంటలకి దంపతులచే కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అట్లానే 500 మంది సువాసినీలతో లక్ష కుంకుమార్చన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయటమైనది. తర్వాత సాయంత్రం 4 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి మహాచండీ హోమము దంపతులచే నిర్వహించబడుతుంది. తర్వాత ఈరోజు అమ్మవారు లలితాదేవి అలంకారంలో మన ప్రజలందరికీ అనుగ్రహం ఇస్తుంది. సాయంత్రము మ్యాజిక్ షో, భరతనాట్యము, కోలాటము, లెజిన్స్ అటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు రోజుకొకటి చొప్పున ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. అట్లానే సాయంత్రం 8 గంటలకి
దంపతులచే కుంకుమార్చన ఉంటుంది. తర్వాత కుమారి పూజ, తర్వాత సువాసిని పూజ, తర్వాత వచ్చేసి హోమంలో కూర్చున్నటువంటి దంపతులకి వేద ఆశీర్వచనము, తీర్థప్రసాద వియోగము అన్నీ ఉంటుంది. ఈ పైన తెలిపిన కార్యక్రమాలన్నింటిలో కూడా వేలాది మందిగా భక్తులందరూ పాల్గొంటున్నారు. అట్లానే రాత్రి 10 గంటలకి అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో మాత్రమే నవహారతులు ఇవ్వటం జరుగుతుంది. దానికి కూడా విశేషంగా ప్రజలందరూ పాల్గొంటారు. వీటన్నిటిలో కూడా వినుకొండ నియోజకవర్గంలోని ప్రజలు, అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాలన్నీ పట్టణ ఆర్వేజ సంఘం, సదావర్తి సంఘ ఆర్థిక సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి. వినుకొండ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాల కోసం ప్రతి నెల చేపడుతున్న సేవా కార్యక్రమాలు 93వ నెలకు చేరుకున్నాయని బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు జీవి మాధవరావు తెలిపారు. వినుకొండ పట్టణంలోని జీవి మాధవరావు కార్యాలయంలో జరిగిన 93వ సహాయ సేవా కార్యక్రమంలో భాగంగా 7 కుటుంబాలకు బియ్యంతో పాటు నూతన వస్త్రాల బహుకరణ చేయడం జరిగినట్లు వెల్లడించారు. దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. అనంతరం రాష్ట్రపతి అవార్డు డాక్టరేట్ పొందిన పివి సురేష్ ను బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ 93వ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ 93వ కార్యక్రమంలో ఒక గొప్ప విశేషత ఉంది. మన పివి సురేష్ బాబుకి మనం ఈరోజు సన్మానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైతే ఉంది. కారణం, గతంలో రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి మన సురేష్ బాబుకి మనం సన్మానం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతే ఉంది. అలానే నేడు వరల్డ్లో హ్యూమన్ రైట్స్ ద్వారా డాక్టరేట్ పొందినటువంటి మన సురేష్ బాబుకి ఆదర్శంగా మనం చేస్తున్నది కూడా చాలా ఇదిగా ఉంది. కాబట్టి మన సురేష్ బాబు గురించి అన్ని రంగాల్లో కూడా ఒక కుల విచక్షణ లేకుండా అన్ని కులాలకి తను చేస్తున్న సేవలు అమోఘం. వారు ఇలానే అన్ని వర్గాలకి కూడా సేవలు అందిస్తూ మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. వినుకొండ బ్రాహ్మణ సేవా సమితి వారు నాకు ఎంతో అభిమానంగా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. 28వ తేదీ పోయిన నెలలో ఢిల్లీలో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి వరల్డ్ హ్యూమన్ రైట్స్ వారి చేతుల మీదుగా డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. 29 సంవత్సరాల క్రితం 95లో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ రక్తం ఇవ్వడం ప్రారంభించి 29 సంవత్సరాలలో 85 సార్లు రక్తం ఇచ్చినందుకు వారు డాక్టరేట్ ఇచ్చారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సేవే లక్ష్యంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులు వస్తున్నప్పటికీ కూడా నా తల్లిదండ్రులు కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, మా బ్రాహ్మణ బంధుమిత్రులు కానివ్వండి, అందరి సహాయ సహకారాలతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ సేవా కార్యక్రమాలతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉండి 3 సార్లు వినుకొండ పట్టణ ప్రజలు, పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించారు. సేవ చేయాలనే ఒక తపనతో ముందుకెళ్తున్న నాకు ఆ పరమేశ్వరుడు కూడా ఆశీస్సులు గట్టిగా ఇస్తున్నాడని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు సంతోషము, సంతృప్తి బాగా ఉంటుంది. కాకపోతే నన్ను కన్న తల్లిదండ్రులకు కానీ, నన్ను కట్టుకున్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రులు కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా వెంట ఉండి దాదాపు 30 సంవత్సరాల నుంచి నా స్నేహితులను కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఈ అవార్డు నాకు బాధ్యతను పెంచిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా వినుకొండ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మన బ్రాహ్మణ సంఘ పెద్దలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో జరగబోయేటువంటి వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే మీరందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. ఆయా సంఘాల్లో మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి మీ అందరి చేతుల మీదుగా నేను సన్మానం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మాధవరావు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 93 సార్లు బియ్యం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ప్రతి నెలలో కూడా ఒక ఆదివారాన్ని ఎన్నుకొని ఆయన
పేద బ్రాహ్మణులకి బియ్యము చిన్న సరుకులు అందిస్తున్నారు. వారికి ప్రోత్సాహంగా ఈ దాన ధర్మాలు చేస్తున్నటువంటి దాతలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరి ప్రేమ అభిమానాలు కానీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పివి నరసింహారావు గారి జయంతి రోజున బ్రాహ్మణ భవన్లో నన్ను సత్కరించి పెద్దలందరూ కూడా ఆ రోజున చర్చించినప్పుడు పివి నరసింహారావు గారి జయంతి వచ్చే సంవత్సరం పివి భవన్లో జరుపుకుందామని చెప్పాను. పివి భవన్ మీ అందరికీ కూడా తెలుసు. అపరకర్మల సత్రాన్ని పివి భవన్గా మనం ఇచ్చేస్తున్నాం. గతంలో నాయకులందరి సహకారంతో మనం అది నిర్మించుకున్నాం. అయితే 2024 చంద్రబాబు నాయుడు గారు ఎజెండాలో ఏదైతే అపరకర్మ సత్రాలు ఉన్నాయో వాటికి ప్రభుత్వం ద్వారా భవనాలు నిర్మిస్తామని చెప్పున్నారు. కాబట్టి మనందరం కలిసి జీవి ఆంజనేయులు గారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి నాయకుల సహకారంతో పివి భవన్ని ఏర్పాటు చేసుకొని వచ్చే సంవత్సరం పివి నరసింహారావు గారి జయంతిని ఆ భవనంలో జరుపుకుందామని చెప్పని అపరకర్మ సత్రం అవసరము అత్యవసరమని గుర్తించి సంఘ పెద్దలందరూ కూడా కోరారు. కాబట్టి జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో అది సాధించుకుందామని చెప్పని సభాముఖంగా మీ అందరి సమక్షంలో మాటిస్తూ ఉన్నాం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేసులు మాఫీ తాపత్రయం పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి మీడియాతో మాట్లాడిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కల సాకారం కోసం నిధులు తీసుకొస్తున్నారని వివరించారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ పంపిణీ చేయటం జరుగుతుందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా సీఎం అడుగులు వేస్తున్నారని, వినుకొండ రామలింగేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్డుకి 2 కోట్లు, అలాగే రోడ్ల విస్తరణ మరమ్మతుల కోసం మరో 3 కోట్లు విడుదల చేశారని, త్వరలోనే వినుకొండ టు గుంటూరు 4-వే రోడ్డు నిర్మాణం, వినుకొండ టు నాగులవరం మీదుగా నార్గెట్పల్లి హైవేకు డబుల్ రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు. వినుకొండ నుండి గుంటూరు దాకా 4 లైన్ హైవే నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. జస్ట్ గంట సేపట్లోనే గుంటూరు చేరుకునే విధంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నాం. అట్లాగే వినుకొండ నుండి నాగులవరం వెళ్తే అక్కడ హైవే నార్కెట్పల్లి హైవేకి వెళ్ళటం జరుగుతుంది. ఒక్కరపాడు అక్కడ దానికి కూడా ఉన్న రోడ్డుని డబల్ రోడ్ చేసి మంచి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం గుంటలు కూడా పొడిచలేకపోయారు. ఆ నాగులవరం రోడ్డు కానీ చాలా రోడ్లు, ఇది ప్రజలందరూ తెలిసిన విషయమే. ఈరోజు బాధ్యత అయిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మోడీ గారి సహకారంతో కూడా కొత్త నిధులు తీసుకొస్తాం రాష్ట్రానికి. మొన్న అమరావతి రాజధానికి ఇచ్చారు నిధులు, అలాగే పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు నిధులు. మోడీ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే రాష్ట్రానికి ఒక ప్రయోజనం జరగాల్సిందే. గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ఆయన కేసులు మాఫీ, సిబిఐ కేసుల గురించి మాట్లాడుకోవటం, అలాగే బాబాయ్ హత్య కేసుని నిందితులు కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఢిల్లీ వెళ్తే బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడటానికి చూసుకున్నాడు. తన సొంత సిబిఐ కేసులు రద్దు కోసం ఆలోచించుకున్నాడు తప్ప ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాడో అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో కూడా వినుకొండ ప్రాంతాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పంతో మనకి నిధులు ఇచ్చారు. ఘాట్ రోడ్డుకి పూర్తి చేయమని చెప్పేసి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీ కళ్యాణ మండపం పూర్తి చేయడానికి, నిర్మాణం చేయడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది, 3 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. టౌన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా క్లీన్ అండ్ గ్రీన్ పాటించి మన పట్టణాన్ని, మన బజార్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే, మన ఇంటి ముందు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే, మన బజారు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే వినుకొండ పట్టణం అంతా పరిశుభ్రంగా ఉంటుంది, వినుకొండ నియోజకవర్గం అంతా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి చెత్తారాలు కూడా వెళ్ళి డస్ట్బిన్లో మాత్రమే వేయాలని కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 3 కోట్ల రూపాయలు అంటే మొన్న ఈ మధ్య అకాల వర్షాల వలన దెబ్బతిన్నటువంటి రోడ్లు, గత 5 సంవత్సరాల్లో మరి రోడ్లు పట్టించుకోకుండా గాలికి వదిలేసిన సందర్భంలో చాలా రోడ్లు గుంటలు పడిపోయాయి. వాటన్నిటికీ మరమ్మతుల కోసం ముందు ఎమర్జెన్సీ కింద 3 కోట్ల రూపాయలు మన వినుకొండకి శాంక్షన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెంటనే అన్ని రోడ్లు కూడా ఎక్కడైతే గుంటలు ఉన్నాయో
అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అవన్నీ గుంటలన్నీ పూడ్పించి ప్రయాణికులకి బైకుల మీద పోయే వాళ్ళకి కానీ ఆటోల్లో పోయే వాళ్ళకి బస్సుల మీద పోయే వాళ్ళకి ప్రయాణికులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా ఇబ్బందులు లేకుండా చేయమని మరి R&B అధికారులు కూడా కోరటం. మద్యం దుకాణాలకు ఆన్లైన్లో ఈ నెల 9వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఈపూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ప్రకటనలో తెలిపారు. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన ఈపూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 3 మండలాల్లో మొత్తం 9 మద్యం దుకాణాలకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తులను పెట్టుకోవాలని వారు తెలిపారు. రొంపిచెర్ల మండలంలో 4, బుల్లాపల్లి మండలంలో 3, ఈపూరు మండలంలో 2 నూతన మద్యం విధానంలో భాగంగా 9 దుకాణాలకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని వారు తెలిపారు. ప్రతి అప్లికేషన్ కు 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 9వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ అని, ఆన్లైన్ దరఖాస్తులు ఫారాలను ఈపూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందించాలన్నారు. నర్సాపేట ప్రకాష్ నగర్ లోని టౌన్ హాల్లో 11వ తేదీన లాటరీ పద్ధతిలో దుకాణాలను ప్రకటించడం జరుగుతుందని, ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకు అయినా దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. వినికొండ పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేర పట్టణంలో కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సురేష్ మహల్ రోడ్, మార్కాపురం రోడ్డు ప్రాంతాలలో నూతనంగా 3 పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించడానికి స్థల సేకరణ గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ పరిశీలించి స్వచ్ఛ భారత్ కు లోబడి లోటుపాట్లను సవరించి మరుగుదొడ్ల నిర్వహణకు తగిన సూచనలను ఆయన అందించారు. పట్టణ సుందరీకరణకు దుర్గంధరహిత బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి పట్టణ ప్రజలంతా సహకరించాలని, సూచనలు అందించాలని కమిషనర్ కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.